అసలు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మా శివాగ్ని గురించి మీకు తెలిసిందే కదా, దానికి భక్తి ఎక్కువ. అందరి దేవుళ్ళు సమానమే అన్నది దాని పాలసీ. జీసస్, ఇది నీ బర్త్డే. నా లైఫ్లో ఫస్ట్ టైం నీ బర్త్డేని మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నేను నిన్ను కోరేది ఒకటే, ప్రేమ మనసు మార్చు, పాపని మాకిచ్చేలా చెయ్యి. మర్చిపోకు. ప్రణయ్, ఆ, ఏం చేస్తున్నావు? ఏముంది, జీసస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమని? పాపని నా దగ్గరికి వచ్చేలా చేయమని. సరే పద. హాయ్ ప్రణయ్. హాయ్. హాయ్ బ్రో. హాయ్. హాయ్ అన్న. హలో. మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏంట్రా, అది ఇంత గ్రాండ్ గా? ఏం లేదురా, మా లక్ష్మక్ వాళ్ళ హస్బెండ్ క్రిస్టియన్, సో వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తున్నారు, జస్ట్ లైక్ దట్. అదిగో వచ్చారు. వచ్చింది ప్రేమ వాళ్లే అని చూడకుండా ఎలా చెప్పగలిగా? సింపుల్. ఇప్పటి వరకు కార్ సౌండ్స్గా వినిపించాయి, ఇప్పుడు ఆటో సౌండ్. అలాంటి ఎంట్రీ వాళ్ళదేగా. అమ్మా, పాప జాగ్రత్త, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ కానివ్వద్దు. అయితే తప్పే ఉందే, ఈరోజు పండుగ, మనమేమన్నా రోజు వస్తామా వాళ్ళింటికి? పాపం మనకెంతో, వాళ్ళకి అంతే కదా. ఇప్పుడున్న ఈ పరిచయాలు పిలుపులు లక్ష్మి వాళ్ళున్నప్పుడు ఉండుంటే ఈ పాప ఈ ఇంట్లో మహారాణిలాగా పెరిగే పిల్ల కదా. అబ్బా, ఇంకా ఆపు, చెప్పింది చెయ్యి. సరేనే, ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం. సరే పద. వెల్కమ్ వెల్కమ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. హ్యాపీ క్రిస్మస్. హాయ్ బంగారం. దాదా. హ్యాపీ క్రిస్మస్. హాయ్ ప్రేమ, హ్యాపీ క్రిస్మస్. బామ్మగారు బాగున్నారా? అమ్మా ప్రేమ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నాను. జయచమ్మ దగ్గరికి వెళ్తావా? బంగారం, అమ్మా మీ నాన్న రాలేదా? ఆ, లేదండి, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రేమ ఇలారా. వీళ్ళంతా ఎవరో నీకు తెలియదు కదా, మీట్ మై ఫ్రెండ్స్. ప్రణయ్, మీరిద్దరు ఫ్రెండ్స్, కనీసం ప్రేమని మన వాళ్ళకి పరిచయం చేసే ఛాన్స్ అయినా నాకివ్వు. అవునా? ఓకే. ప్రేమ, ఈవిడ స్నేహ వాళ్ళ మదర్. నమస్తే అండి. అంటే తను ప్రేమ అని మా లక్ష్మక్ ఉంది కదా, తన హస్బెండ్కి చెల్లెలు, అంటే ఆడపడుచున్నమాట. వీళ్ళు తన ఫ్యామిలీ. ఈ మనుషుల్ని, వీళ్ల పలకరింపుల్ని చూస్తుంటే అంతా ప్రేమగా మర్యాదస్తులాగే ఉన్నారు. ప్రేమే అనవసరంగా పొరపాటు పడుతుందా? అన్నట్టు మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. ప్రేమ మంచి సింగర్ కూడా. అవునా? నీకు తెలీదా? అవునా అన్నట్టు వెటకారిస్తున్నా. ప్రేమగారు సింగర్ అని ప్రణయ్ ఒక్కడికేంటి, ఇక్కడున్న చాలా మందికి తెలుసు. అవును ప్రేమగారు, మీ పాటలంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే. మీ ప్రోగ్రామ్స్ ని మిస్ కాకుండా చూస్తాం. ఆటోగ్రాఫ్ ఇస్తారా? అయ్యో, ఆటోగ్రాఫ్లు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. అబ్బా, ఎంత పెద్దిల్లోరా! మరి మనకింత రిచ్ ఫ్యామిలీతో రిలేషన్ ఉందని చెప్తే ఫ్రెండ్స్ లో ఎంత గొప్పగా ఉంటుందో.
ప్రేమ గారితో ఓ పాట పాడించండి. పాట ఇప్పుడా? పాడాలి 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 పాడాలి. లైట్స్ చూడు ఎలా వెలుగుతున్నాయో. చూడమ్మా, ఈ లైట్స్ అన్ని ఎంత బాగున్నాయో చూసావా? నా బంగారు లైట్స్ చూడు ఎలా వెలుగుతున్నాయో. నా బంగారు కొండ, నా తల్లి. ఏంటోనే నీతో జేజమ్మా అని ఎప్పుడు పిలిపించుకుంటానో ఏంటో. బంగారు, రామ్మ లోపలికి వెళ్దాం. అమ్మా ప్రేమ, ఏంటి బామ్మగారు? ఉద్యోగం ఏమైనా చూస్తున్నావా అమ్మా? మీరు ఈ మాట ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది బామ్మగారు. పాపకి ఆపరేషన్ ఎలా చేయిస్తాననే కదా. ఖచ్చితంగా చేయిస్తాను. మిమ్మల్ని జయజమ్మ అని దేని నోటితోనే పిలిపిస్తాను. అమ్మా, రమ్మా. ప్రేమ, ఇక్కడంతా నువ్వు పాట పాడతావని వెయిటింగ్. Happy Christmas! Happy Christmas, Father. God bless you, my children. స్నేహ, ఆ? ముందు ప్రేమతో పాట పాడిద్దామా లేదా కేక్ కట్ చేద్దామా? ముందు కేక్ కట్ చేద్దాం. ఈ అమ్మాయి ఎవరై ఉంటారా? ప్రణయ్తో చాలా క్లోజ్ గా ఉంటుంది. లవరేమో. ఛీ, ఫ్రెండ్ అయి ఉంటుంది లేరా. ప్రణయ్ మన అక్కని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. సూపర్ గా ఉంటుంది. ఎంచక్క అందరం కలిసి ఇక్కడికి వచ్చేయచ్చు. ముందు వేదిక మీదకి వెళదాం పదండి. ప్లీజ్ ఫాదర్. రామా, కేక్ కట్ చేసే ముందు ప్రార్థన చేద్దాం. పరలోకమునున్న ఓ ప్రభువా, నీ రాజ్యమే వచ్చుగాక. ఆమేన్. మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్. బంగారం, ఆయనకు ఆ ఒక్క మందు అలవాటు లేకపోతే అందరితో పాటు ఇక్కడే ఉండేవారు. ఏం చేస్తున్నారో ఏంటో.
పంపుతానన్నది ఇంకా రాలేదేంటి? శివాకిని పంపించిందా? మందు బాటిలేది? ఒక్క మందు బాటిలే కాదు, మందు బాటిల్తో పాటు బిర్యానీ, హా, మినీ క్రిస్మస్ మీ ఇంట్లో చేసుకోవడానికి క్రిస్మస్ ట్రీ కూడా పంపించింది. ఆ ట్రీ సంగతి మీరు చూసుకోండి. ఆ బాటిల్ 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 ఇవ్వండి ముందు. మ్మ్, మ్మ్, మ్మ్. హ, ఓరిడాత్రం పాడుగాను మందు బాటిల్ కనిపించగానే గద్దలా తన్నుకుపోయాడు. ఏమండే, వరద బాధితులు పులిహోర పొట్లం కోసం ఎగబడినట్లు అంత కక్కుర్తిగా తాగుతున్నారేంటండి? ఏమండే, పులిహోర లేకపోతే నీళ్ళు తాగి బతకొచ్చు. అదే మందు లేకపోతే ఏం తాగి బతుకుతామండి? ఏం బతకలేం. సరే సరే, ఈ ట్రీ ఎక్కడ పెట్టాలి? మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేయండి. పెట్టేయండి. అమ్మా, నువ్వు నీ పనిలో ఉండరా, నా పనిలో నేనుంటాను. ఎంత అద్భుతమైన వాయిస్ చూసావా? తనెవరో తెలియనప్పుడు తన వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ని. మా మధ్య గొడవలు లేకుండా ఉండుంటే ఇంకా అభిమానిస్తూ ఉండేవాడిని. ఓ సారీ. తన గురించి నీ దగ్గర ఏ స్టేట్మెంట్ ఇచ్చినా రాంగ్గా కనెక్ట్ అవుతుంది. king.
నీకు చాక్లెట్స్ కావాలా? మీ ప్రేమ బాగా పడుతుంది కదా. నువ్వు చాక్లెట్ తింటావా? అది చూడు, స్టార్ చూడు. అక్కడ స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్ ఎందుకు పెడతారో తెలుసా? రా. అక్కడ స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. జీసస్ పుట్టినప్పుడు ఈ పెద్ద స్టారే ఆకాశంలో వచ్చిందంట. జీసస్ ఎక్కడ పుట్టాడో తెలియడానికి ఆ స్టార్ అలా వచ్చి అందరికీ దారి చూపించిందంట. రా, ఇంకా స్టార్స్ చూపిస్తాను అక్కడ, ఓకేనా? రా. అది చూడు, అక్కడ చూపించరా? అక్కడ స్టార్ చూడు, చాలా బాగుంది కదా అన్నా? అదిగో అక్కడ చూడు, చాలా బాగున్నాయి కదా. చూడు, అది చూడు. అయ్యో, చాక్లెట్ అందులో పడింది. అయ్యో, నీకు కావాలా? తీసుకో. ఇప్పుడు చేస్తుంది. ఎంతైనా దానికి పెన్నెను కదా, కళ్ళారా దాని బాధను చూడలేను. ఏమైంది మావయ్య? కవర్ దొరికిందా? ఇల్లంతా పెద్ద చెత్త కుప్పలా ఉందమ్మా. ఎంత వెతికినా దొరకలేదు. అవును, ఇంతకీ అక్కడ పాప పరిస్థితి ఏంటి? ఫినిష్. సరే అమ్మా. హలో హలో హలో, ఒక్క నిమిషం. నేను చూసుకుంటానని చెప్పాగా.